వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. మనం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. దసరాకు ముందే ఏపీలో బిగ్గెస్ట్ పండుగ రాబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సైరన్ మోగబోతుంది. ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని, అన్ని ఏర్పాట్లతో పక్కాగా సిద్ధంగా ఉండాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసలు ఏపీలో జరగబోయే ఈ లోకల్ ఫైట్ బ్యాలెట్ బాక్స్లతో జరుగుతుందా లేక ఈవీఎంలతోనా? కోర్టు కేసుల పరిస్థితి ఏంటి? బీసీ రిజర్వేషన్ల లెక్క తేలిందా అనేది ఇప్పుడు చూద్దాం. స్థానిక పొరకు ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఏకంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే భారీ యోచనలో ఉంది ఎలక్షన్ కమిషన్. ప్రతిబంధకంగా ఉన్న 23 కోర్టు కేసులో ఇప్పటికే 4 క్లియర్ అయ్యాయి. జనాభా ఆధారంగా డివిజన్లు, వార్డుల పునర్విభజనపై త్వరలోనే కోర్టు తీర్పు రాబోతోంది. ఓటర్ల తుది జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై యుద్ధ ప్రాతిపదికన సిబ్బందిని రెడీ చేస్తున్నట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ క్లారిటీ ఇచ్చేశారు. మరోవైపు పంచాయతీల్లోనూ లీడర్ల హడావిడి స్టార్ట్ అయింది. ఏపీ వ్యాప్తంగా ఉన్న 13,359 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణపై పంచాయతీరాజ్ శాఖ నివేదిక సిద్ధం చేసింది. 2021లో కోర్టు కేసుల వల్ల ఆగిపోయిన 354 పంచాయతీలకు సైతం ఈసారి ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ఎన్నికల కమిషన్ హింట్ ఇచ్చేసింది. వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా పబ్లిష్ అయిపోయింది. ఇక పోలింగ్ కేంద్రాలు ఫిక్స్ చేయడమే బ్యాలెన్స్ ఉంది. స్థానిక ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది మాత్రం బ్యాలెట్ బాక్సులు. అయితే ఈసారి ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు వినియోగించాలా లేక నేరుగా ఈవీఎంలు వాడాలా అనే అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశంలో కీలకమైన చర్చ జరిగింది. జిల్లాల వారీగా ఎన్ని బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి, ఎన్ని ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయి అనే లెక్కలను అధికారులు టేబుల్ మీద పెట్టారు. ఇక బడ్జెట్ విషయానికి వస్తే 2021 స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం 3.50 కోట్లు కేటాయిస్తే ఈసారి ఆ ఖర్చుపై కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్ర స్థాయి అధికారులను ఆదేశించింది. అయితే ఈ ఎన్నికల కౌంట్ డౌన్ లో ఫైనల్ ట్విస్ట్ బీసీ రిజర్వేషన్లు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఆ రిపోర్టు వచ్చిన వెంటనే మరోసారి ఎన్నికల కమిషన్ సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై ఫైనల్ డెసిషన్ తీసుకోబోతోంది. ఈలోపే పెండింగ్ పనులన్నీ ఫినిష్ చేసి జిల్లాల వారీగా సన్నద్ధం కావాలని ఎస్ఈసీ డెడ్ లైన్ విధించింది. అయితే కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ బలాలు చూసుకునేందుకు గ్రౌండ్ ప్రిపేర్ అయింది. ఇప్పటికే పల్లెలు పాలిటిక్స్ తో హీట్ ఎక్కాయి. లోకల్ ఫైట్ అధినాయకులు కంటే కూడా స్థానిక నేతలు ఎక్కువ ఇంట్రెస్ట్ తో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వైసీపీ ప్రతిపక్ష పార్టీగా చేయాల్సిన పోరాటాలు, ఆందోళనలతో గ్రామీణ ప్రాంతాల్లో సత్తా చాటే పనిలో ఉంది. చూసారుగా ఏపీలో మోగుతున్న లోకల్ పోరు నగారా. ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ తో అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు రాగానే ఏపీలో ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ఈ లోకల్ ఫైట్ లో సత్తా చాటేందుకు ఏపీలో రాజకీయ పార్టీలు ఏ మేర సిద్ధంగా ఉన్నాయి? గ్రామాల్లో పట్టు నిలుపుకునేది ఎవరు? ఇదంతా తెలియాలంటే ఈసీ ఫైనల్ బజర్ మోగే వరకు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.